వేస్ట్ క్లాత్తో సూపర్ ఐడియా చూపిస్తానండి. ఏమైనా కుట్టుగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, అటువంటి క్లాత్ తీసుకోవచ్చు. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి, అంటే 4 మడతలు రావాలి. ఇలా సమానంగా మడత పెట్టుకుని ముడతలు లేకుండా చూసుకోండి. దీని మీద నుంచి టేప్ కొలత పెట్టుకుందాము. టేప్ కొలత 6 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోండి. అలానే ఇటు సైడ్ నుంచి కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోవాలి. పొడవు వెడల్పు కూడా 6 ఇంచుల దగ్గరే మార్క్ చేసుకోవాలి. అంటే ఇది స్క్వేర్ బాక్స్లా వస్తుంది. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్కేల్తో డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేస్తాను. ఒక సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి, అవి జాయింట్స్ ఇలా సపరేట్ చేసేసుకోండి. ఇవి మొత్తం 4 పీసెస్ వస్తాయి. ముందుగా ఒక 2 తీసుకోండి, ఇంకొక 2 పక్కన పెట్టుకోండి. ఏదైనా ఒక రౌండ్ సర్కిల్ది తీసుకొని ఈ విధంగా చూసుకున్నట్లయితే 5.5 ఇంచుల దగ్గరకు వచ్చిందండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇది క్లాత్ మీద నుంచి పెట్టుకుని ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి కట్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని రివర్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకోండి. ఈ పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చుట్టూ వేసుకొచ్చేసేయాలి, అంటే ఓపెన్ ఎక్కడ ఉండకూడదు, మొత్తం వేసుకొచ్చేసేయండి. ఇదిగోండి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇంకొక 2 ఉన్నాయి కదా, వీటిని స్క్వేర్ బాక్స్ కిందనే స్టిచ్ చేసుకోవాలి. వీటికి కూడా ఓపెన్ ఏమి ఉండకూడదండి, ఓపెన్ లేకుండానే కుట్టేసుకోవాలి. ఇవిగోండి ఇలాగా 2 కంప్లీట్ అయిపోయినాయి. వీటిని రివర్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కార్నర్స్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఘాట్లు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు రివర్స్ చేసినప్పుడు చక్కగా తిరుగుతుందండి. ఇది స్క్వేర్ బాక్స్ కాబట్టి కార్నర్స్లో కట్ చేసాము. ఈ రౌండ్ దానికి మాత్రం ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి ఒక క్లాత్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లాత్ వదిలేసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోండి. కొంచెం ఓపెన్ వచ్చే విధంగా కట్ చేసుకుని ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది తీసుకుని ఈ విధంగా రివర్స్ చేసేసుకోండి. ఇలానే ఇంకొకటి ఉంది కదా రౌండ్ది, ఆ రౌండ్ది కూడా ఇలానే చేసుకోవాలి. ఈ కార్నర్స్లో షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా పుష్ చేసుకోండి. వీటిపై నుంచి ఐరన్ చేసేసుకోవాలి. ఇవి ముడతలేం లేకుండా నీట్గా ఐరన్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా రెడీ అయినాయి కదా. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. స్కేల్ యూస్ చేసి ఒక కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి, ఒక లైన్ లాగా. ఈ రౌండ్ సర్కిల్ దగ్గర కూడా మిడిల్లో నుంచి ఇలా లైన్లా డ్రా చేసేసేయండి. నెక్స్ట్ 2 వరుసల దారం నిడిలోకి ఎక్కించుకుని చివరి నుంచి 3 వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రిల్స్ పెట్టుకోండి. ఇవి చిన్న చిన్న ప్రిల్స్ సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గుచ్చేసేయండి. ఈ నీడిల్ పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఈ స్క్వేర్ బాక్స్ని కూడా ఇలానే సమానంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తాయండి. ఈ మధ్యలో నుంచి సూది తీసుకుని ఇక్కడ కూడా ఇలానే గుచ్చేసుకోవాలి. ముందు ఎలాగైతే చేసుకున్నామో ఇది దగ్గరకు వచ్చే విధంగా లాక్కోవాలి. ఇక్కడ చూడండి బటర్ఫ్లై షేప్ వచ్చింది కదా. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు 2-3 కుట్లు వేసేసుకోవాలండి, కదలకుండా. వెనక్కి ముందుకి 2-3 కుట్లు వేసేసేయండి. నెక్స్ట్ గోల్డెన్ పూసలు తీసుకోవాలి. అదే సూదిలో దారం అలా ఉంచేసుకొని పూసలు ఎక్కించేసుకోండి. వరుసగా 5 పూసలు ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇందులో నుంచి గుచ్చేసుకొని పక్క నుంచి ఇంకొక లైన్ వచ్చే విధంగా మళ్ళీ పూసలు గుచ్చుకోవాలి. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ 3 వేసేసుకోవాలి. దారాన్ని ఏం కట్ చేయకూడదు, అలాగే ఉంచేసుకోవాలి. మన దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్ ఏదన్నా నార్మల్ హెయిర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఇది ఉంది, దీన్ని అటాచ్ చేస్తున్నాను. గన్ గమ్ ఉంటే స్టిక్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కుట్లు వేసుకున్నా పర్వాలేదు. నార్మల్ హెయిర్ బ్యాండ్స్ దొరుకుతాయి కదండి, దాన్ని పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. లేదంటే ఎలాస్టిక్ ఉన్న 8 ఇంచుల దగ్గర 3 వేసేసుకొని ఎలాస్టిక్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా. హెయిర్కి పెట్టుకుంటే ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఎంత బాగుందో కదా. ఇలా డ్రెస్సెస్ మ్యాచింగ్కి చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.